ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా టీటీడీ లోకల్ అడ్వైజర్ బోర్డు మాజీ సభ్యుడు వడ్లోజు వెంకటేష్ సుమారు 500 మంది విద్యార్థులకు ఉచితంగా 1200 నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త పల్లి రవీందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పేదలకు అన్నదానం, మహిళలకు చీరల పంపిణీ, విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పేదలకు దుప్పట్లు ఇలా అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా సుమారు 500 మంది విద్యార్థులకు ఉచితంగా 1200 నోట్ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను ముందు పెద్ద ఎత్తున కొనసాగిస్తామన్నారు. త్వరలో వెంకటేష్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వ్యాపారవేత్త పల్లి రవీందర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఒండ్ల వెంకటేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో బోదాసు నరసింహ, తోటకూరి రావి, ఉపేందర్, చింతకింది యాదగిరి, చెన్నూరు నరహరిచారి, వెంకటేష్, గణేష్ పాల్గొన్నారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా రవీందర్ రెడ్డి అన్నగారు కూడా ఆయనకి ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా పేద విద్యార్థుల కోసం బుక్లు పంపిణీ చేస్తారంటే అన్ని కార్యక్రమాలు వదులుకొని విచ్చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా హెచ్ఎం గారు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంచుతామంటే మాకు అవకాశం ఇచ్చినందుకు ఈ స్కూల్ యాజమాన్యానికి, హెచ్ఎం గారికి, ప్రతి ఉపాధ్యాయుల గారికి, టీచర్లందరికీ, విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏదేమైనప్పటికీ ఈ స్కూల్లో మేమందరం చదివిన పాత విద్యార్థులమే. మా స్కూల్ ఇది మాది. దీని బాధ్యత మంచి అయినా చెడైనా, ఏదైనా డెవలప్మెంట్ విషయంలో హెచ్ఎం గారు ఏదైనా ఆదేశిస్తే దీనికి ముందు నిలబడి ఏదైనా కార్యక్రమాలు చేయడానికి కూడా మా వంతు సహకారంగా ఖచ్చితంగా ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హెచ్ఎం గారికి మరియు విద్యార్థులకు మరోసారి ధన్యవాదాలు చెప్తూ 77వ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించినందుకు మేము ఒక మంచిగా అవకాశంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై. ఓకే.